హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. కనీస పెన్షన్ పెంపుపై ప్రభుత్వ నిర్ణయం. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ కూడా ఈ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరికొంతమంది వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 1995 మొన్న నవంబర్తో 3 దశాబ్దాలు పూర్తి చేసుకుందని కూడా తెలుస్తుంది. ఇక కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ స్కీమ్ కింద 1000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సి వస్తుందని, దీన్ని మరింత పెంచడం కష్టమన్నట్లు కూడా మాట్లాడారని కూడా పేర్కొనవచ్చు. ఈ క్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఏ రూపాయలు 1000 పెన్షన్ కనీస అవసరాలకు, వైద్య చికిత్సలకు ఏమాత్రం సరిపోవట్లేదంటూ పెదవి విరిచిందని కూడా తెలుస్తుంది. ఇక పెన్షన్ పెంచాలంటూ తాజా నివేదికలో సూచించినట్లు కూడా సమాచారం. ఇక పెన్షన్ ఫార్ములా ప్రకారం పూర్తి సర్వీస్ కలిగి ఉంటే ప్రస్తుత వేతన పరిమితి రూ. 15,000 మీద 7,500 పెన్షన్లు రావాలని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వార్షిక నివేదిక 2024-25ను విశ్లేషిస్తూ మొత్తం 81.49 లక్షల మంది పెన్షనర్లలో కేవలం 60,479 మందే 5,000 రూపాయలకు పైగా పెన్షన్ను పొందుతున్నారని కూడా తెలుస్తుంది. ఇక 36,080 లక్షల మందికి అందుతున్నాయితే 1000 రూపాయల్లోపే అని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక వాటికంటే తక్కువ ప్రస్తుతం వేతన పరిమితి ప్రకారం యాజమాన్యాలు ఉద్యోగుల పెన్షన్ పథకానికి తమ వాటాగా నెల ప్రతి రూపాయలు 1,250 చొప్పున చందా చెల్లించాలని కూడా పేర్కొనవచ్చు. అందుబాటులో ఉన్న 2021-22 నాటి గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 6,12,77,099 మంది సభ్యుల్లో కేవలం 18 లక్షల మంది 1000 రూపాయలకు పైగా చందా చెల్లిస్తున్నారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక 2.6 కోట్ల మంది చెల్లిస్తున్న చందా రూపాయలు 500 లోపే ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే 100 రూపాయలలోపు చందా చెల్లిస్తున్న వారు 58 లక్షల మంది ఉండడం పలు రాష్ట్రాల్లో ఇస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల, విశ్రాంతి, ప్రైవేటు ఉద్యోగులకు వస్తున్న పెన్షన్ కంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయని కూడా తెలుస్తుంది. ఇక తాము చెల్లించే చందాతో పోలిస్తే తమకు వచ్చే పెన్షన్ చాలా తక్కువగా ఉంటుందన్నది ఉద్యోగుల వాదనగా కూడా భావించవచ్చు. ఇక ఈపీఎస్ గణాంకాలను పరిశీలిస్తే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇవ్వగలదన్న సందేహం రాకమానదని కూడా తెలుస్తుంది. ఇక 2024-25లో పెన్షన్ చెల్లింపులకు మొత్తం రూపాయలు 18,958 కోట్లు, ముందస్తు ఉపసంహరణలకు రూపాయలు 9,005 కోట్లు, మొత్తం రూపాయలు 27,943 కోట్లు చెల్లించారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక అదే ఏడాది సభ్యులు కట్టిన చందా రూపాయలు 73,788 కోట్లు, ప్రభుత్వం చందాగా రూపాయలు 10,049 కోట్లు వచ్చాయని కూడా తెలుస్తుంది. ఇక దీనికి పెన్షన్ నిధిపై వచ్చిన వడ్డీ రూపాయలు 64,341 కోట్లు కూడా కలిపితే మొత్తం రూపాయలు 1,48,178 కోట్లు. దీంతో 2025 మార్చి చివరి నాటికి ఉద్యోగుల పెన్షన్ నిధి రూపాయలు
10,07,420 కోట్లకు చేరిందని కూడా తెలుస్తుంది. ఇక వస్తున్న వడ్డీ వడ్డీ రూపాయలు 64,000 కంటే ఎక్కువగా ఉండి చెల్లింపులకు రూపాయలు 27,000 కోట్లు మాత్రమే ఖర్చవుతున్నప్పుడు కనీస పెన్షన్ను ఎందుకు పెంచలేకపోతున్నట్లు అని కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ స్నేహితులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.